ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. మరోసారి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ ఆదికాండ పుస్తకం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మన బైబిల్లో నుండి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేద్దును. నీవు ఆశీర్వదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించును. భూమి యొక్క సమస్తమును నీ యందు ఆశీర్వాదించబడును. అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాం వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాం హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్లు ఈడు గలవాడు. 75 ఏండ్లు ఈడు గలవాడు. ఈరోజు అబ్రహాంకి అబ్రాం ఆయన ఉన్నప్పుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభు కలుసుకున్న తర్వాత దేవుడు ఈ అబ్రాహాం జీవితంలో ఎలాంటి గొప్ప ఆశీర్వాదం కలిగి ఉండడం జరిగింది, గొప్ప ప్రణాళిక కలిగి ఉండడం అనే విషయం నేను తెలియచేయాలనుకున్నాను. మరి అబ్రాహాం చూసినట్టయితే అబ్రాహాము విశ్వాసం పొందుకున్నాక దేవుడు అతని పేరు కూడా మార్చడం జరిగింది. అప్పుడు అబ్రహాం అన్నాడు. దానికంటే ముందు తను అబ్రాం అని చెప్పి పేరు కలగవాడు. మరి బైబిల్లో మనం చూస్తే ఆదికాండము నుంచి దేవుడు ఎప్పుడైతే భూమిని ఆకాశాన్ని సృజించినప్పుడు ఈ భూమి నిరాకారంగా శూన్యముగా ఉందండి. ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలగడం జరిగింది. దేవుడు ఎప్పుడైతే ఆదికాండంలో మనం చూసినప్పుడు చీకటి నిండిపోయి ఉన్నప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చినప్పుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలగడం జరిగింది. అదేవిధంగా ఏమీ లేని చోటు ఆ భూమి మీద వృక్షఫలం ఫలించునుగాక అని సెలవిచ్చినప్పుడు ఆ ప్రకారం భూమిలో నుండి అనేకమైన వృక్షఫలం ఫలింపజేయడం జరిగింది. అదేవిధంగా ఒక పక్షవాతం వ్యక్తి లేచి పరిపెత్తుకొని నడవమంటే నడవడం జరిగింది. యేసుక్రీస్తు భయంకరమైన గాలి తుఫాను వచ్చినప్పుడు సమాధానం కలుగును గాక అన్నప్పుడు సమాధానం కలగడం జరిగింది. మరి నిజంగా మనం ఇక్కడ ఆలోచించినట్టయితే దేవుడు పనిచేస్తున్నప్పుడు మనం ఒక విషయం చూడొచ్చండి. ఆయన తన వాక్యము ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మాటలు అక్కడ ప్రవేశిస్తున్నాయో ఆ ప్రాంతం అనేది, ఆ ప్రదేశం అనేది మార్పు వైపు నడిపించబడుతుంది. దేవుడు మాటలు వెళ్ళక ముందు ఎలాంటి వృక్షఫలం అనేది లేదు, కానీ దేవుడు మాటలు పలికిన తర్వాత వృక్షఫలం ఫలించునుగాక అంటే ఆ ప్రకారం అవ్వడం జరిగింది. దేవుడు మాటలు పలకక ముందు భూమి అంతా చీకటిగా నిరాకారంగా ఉంది. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు మొత్తం వెలుగుతో నిండిపోయింది. అంటే దేవుడు మాటలు పలికిన తర్వాత అక్కడున్న ప్రదేశము, అక్కడున్న ప్రాంతము, అక్కడున్న మనిషి ఎవరైనా మారడం జరుగుతుంది. అంటే దేవుడు మాట ప్రవేశించకపోతే ఆ వ్యక్తి మారడం అసాధ్యం. అవునా కదండి? నిజంగా మనం ఆలోచిద్దాం. అంటే దేవుడు వాక్యం లేవుంది, దేవుడు వాక్యంలో శక్తి ఉంది. దేవుడు మాట ఎప్పుడైతే సెలవిచ్చినప్పుడు ఆ ప్రకారం వరకు దేవుడు పనిచేస్తాడు. మరి ఈరోజు మన అబ్రహాం గురించి చూస్తే ఇక్కడ అబ్రహాం గురించి దేవుడు ఏమంటుండంటే అబ్రహాంని దేవుడు అబ్రహాం ఎప్పుడైతే ప్రభు ఏర్పాటు చేసుకుంటే అబ్రహాంని నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించును, నీ నామమును గొప్ప చేద్దును, నిన్ను ఆశీర్వదించును అని చెప్పి ఎప్పుడైతే ప్రభు చెప్పినప్పుడు నేను అంటుందండి. ఇక్కడ నేను అన్నట్టయితే నేను చేస్తానని. ఎవరు అబ్రహాంని నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పారు?
దేవుడు చేస్తా అని చెప్పాడు. అవునండి. అదే విధంగా నేను అనే విషయం చూస్తే, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను నిన్ను. ఏవండి ఇక్కడ నేను నీకు చెప్పిన దేశముకు వెళ్ళుము. నేను నీ తండ్రిని, నీ ఇంటి వారిని నేను ఆశీర్దిస్తే, ఇక్కడ మీరు చూడండి. ఎప్పుడైతే బైబిల్‌లో ఐ, ఐ అంటున్నారో, నేను అంటుంటే ప్రభువు చేస్తా అంటాడు. ఉదాహరణ పేతురుని దేవుడు, నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. దాని అర్థం పేతురు ఏదో ప్రయత్నించాలని కాదు. దేవుడైతే అబ్రహామా నేను నిన్ను అనేక జనులకు తండ్రిగా చేస్తాను అన్నప్పుడు, అబ్రహాం తను చేయాల్సిన పని ఒకటే, దేవుడి మాటలు ఎలా ఉన్నాయో అలా నమ్మితే చాలు. దేవుడి మాటలకు శక్తి ఉంది. అబ్రహాంని అబ్రహాముగా చేయాలి. అదే విధంగా పేతురు దేవుడి మాటలు నమ్మితే చాలు, ఆ దేవుడి మాటలకు శక్తి ఉంది. పేతుర్ని మనుషులు పట్టే జాలరుగా చేయాలి. దేవుడి మాటలు ఎప్పుడైతే సెలవిచ్చినప్పుడు, ఆ దేవుడి మాటల దగ్గర శక్తి ఉందండి. ఆ దేవుడి చిత్తాన్ని నెరవేర్చను. నిజంగా చాలా మంది వారు అపార్థం చేసుకుంటారు. దేవుడి మాటలు చెప్పిన తర్వాత ఆ దేవుడి మాటలు నెరవేర్చాల్సిన పని వారిది అనుకుంటారు. కానీ వాస్తవం చూసినట్టయితే అది వారిది కాదండి, దేవుడు చేయాల్సిన పని. ఉదాహరణ, దేవుడు ఎప్పుడైతే అబ్రహాంని నీవు లేచి, ఇక్కడ బయటికి చూస్తే ఇక్కడ ఒక విషయం చెప్తుందండి. నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరు, నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళము. ప్రభు అబ్రహాంని, అబ్రాం నువ్వు ఈ దేశముని, నీ బంధువుల్ని, ఏమండి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టని చెప్పాడు. ఎప్పుడైతే ప్రభు నడిపేయాలనుకున్న ప్రాంతం ఏంటంటే కానాను ప్రాంతము. దేవుడు అబ్రహాంని ఆశీర్వదించడానికి ఆయన నడిపేయాలనుకున్న ప్రాంతం ఏంటి? కానాను ప్రాంతం. ప్రభు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని అందరినీ నడిపేయాలనుకున్న ప్రాంతం ఏంటో చూస్తే ఈ కానాను ప్రాంతం. ప్రభు అందుకే ఎప్పుడైతే ఆశీర్వదించక ముందు అబ్రాంని, తన ఇంటిని, తన బంధువుల్ని అందరినీ విడిచిపెట్టమని చెప్పడం జరిగింది. అవునా కదండి? నిజంగా ఎప్పుడైతే దేవుడు అబ్రహాంని పిలిచాడో, నేను పని చేస్తాను, నువ్వు ఇంటిని, నీ బంధువుల్ని, మరి నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టమని చెప్పాడు దేవుడు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిద్దామండి. ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు, మరి దేవుడు యేసుక్రీస్తుని ఎన్నుకున్నప్పుడు దేవుడు ఒక ఉద్దేశం ఉందండి. దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఎన్నుకున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనుషులందరినీ రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి. ఉదాహరణ, ఈ లోకంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెంతమంది ఉన్నా వీళ్ళ ద్వారా దేవుడు ఒక చిత్తం నెరవేర్చబడాలన్నట్టయితే అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరంటే ఈ అందరి జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అని చెప్పచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన చిత్తం జరిగించే పని మనిషికి అప్పగించలేదు, దేవుడికి అప్పగించాడు. ఒకవేళ మనిషికి అప్పగించినట్టయితే చాలా పెద్ద సమస్య ఉండేది. కానీ దేవుడు ఈ చిత్తము నెరవేర్చనికి యేసుక్రీస్తు తన కుమారుడికి అప్పగించాడు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో మీరు చూస్తే, తండ్రి చిత్తం నెరవేర్చనికి వచ్చాను, నా ఇష్ట ప్రకారం రాలే, తండ్రి ఇష్ట ప్రకారం వచ్చాను, తండ్రి చిత్తం నెరవేర్చనికి వచ్చానని నిరంతరంగా తెలియజేస్తాను. మరి ఎప్పుడైతే మనం యేసుని చూసినప్పుడు ఏం తెలుసుకోవచ్చా? యేసుక్రీస్తు వచ్చింది తండ్రి చిత్తం నెరవేర్చనికి. ఈరోజు యేసుక్రీస్తు పనిచేయనికి వచ్చాడు, మన పాపాల నుంచి విడుదల చేయనికి, మనం రక్షించనికి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చనికి వచ్చాడు యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తుని దేవుడు అబ్రహాం ద్వారా ఇవ్వాలని దేవుడు ముందే నిర్ణయించబడ్డాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాం పట్ల ఇంత గొప్ప ప్రణాళిక కలిగిన కారణం ఏంటంటే, అబ్రహాం ద్వారా దేవుడు యేసుక్రీస్తుని మరి ఇవ్వాలని ఆలోచించాడు ఈ వంశం ద్వారా. అందుకే దేవుడు గొప్ప ప్రణాళిక, అబ్రహాం నీ జీవితం ద్వారా నేను నా చిత్తం నెరవేర్చాలనుకుంటాను. ఎందుకంటే దేవుడు ఒక చిత్తాన్ని అబ్రహాం ద్వారా ఎలా అబ్రహాం ద్వారా నెరవేర్చాలనుకుంటా, అబ్రహాం విత్తనం ద్వారా దేవుడు బయలుపరచబడిపోతున్నాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యూదా, ఇవన్నీ మీరు చూసినట్టయితే దేవుడి చిత్తం అబ్రహాం ద్వారా బయలుపరచబడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు దేవుడు అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాం హృదయంలో నిశ్చేత నమ్మకం ఇవ్వాల్సింది ఎవరంటే దేవుడు. ఎందుకంటే ఎవరు ఆశీర్వదిస్తానన్నారు, ఎవరు గొప్ప జనముగా చేస్తాను,
ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ, నేను నేను గొప్ప జనముగా చేస్తానని చెప్పింది ఎవరంటే దేవుడండి. నిన్ను ఆశీర్వదించును, నీ నామమును గొప్ప చేతి. అబ్రహాం నాముని గొప్ప చేయడం, అబ్రహాంని ఆశీర్వదించడం, ఇదంతా ఎవరంటే దేవుడు చేస్తాడు. దేవుడు చేసిన పని ద్వారా అబ్రహాం ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాం కోసం పని చేయకపోతే అబ్రహాం ఆశీర్వదించాడు. దేవుడు ఇప్పుడే అబ్రహాంని ఎన్నుకున్నప్పుడు యేసుక్రీస్తు నిర్ణయించాడు. యేసుక్రీస్తు అబ్రహాం ఒక వంశావళి ద్వారా వచ్చినట్టయితే అప్పుడు మాత్రమే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఎందుకంటే దేవుడు అబ్రహాం ద్వారా యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించి ఈ యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. దేవుడు అబ్రహాం ద్వారా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన చిత్తముని రక్షణని సిద్ధపాటు చేశాడని చెప్పచ్చు. అనేక ప్రజలకి రక్షణ అబ్రహాము మరి వంశము ద్వారా యేసుక్రీస్తు ద్వారా సిద్ధపాటు చేశాడు. ఎప్పుడైతే మనం బైబిల్లో యేసుక్రీస్తుని చూసినప్పుడు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే మన పాపముల గురించి, మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకంలో అనుమతించాడు. ఎప్పుడైతే యేసు జన్మించాడో మీరు ఒక విషయం దేవుడి ముందర ఆలోచిస్తే యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో జన్మించిన ఒక కారణం అంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి మాత్రమే జన్మించాడు. అంటే పాపులమైన మనము పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి. మరి ఈరోజు ఇక్కడ అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే ఈ అబ్రహాంని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఏర్పాటు చేసుకున్న కానీ అబ్రహాం దగ్గర విశ్వాసం లేదు. అబ్రహాం ఎలా అంటే ఆయన అబ్రహాంగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మాడు కానీ తన హృదయంలో దేవుడి మీద నమ్మకం లేదు. అందుకే ఎప్పుడైతే దేవుడు చెప్పినప్పుడు విడిచిపెట్టి ఆ ఇంటిని ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు అక్కడ కరువు వచ్చిందండి. కరువు వచ్చినప్పుడు ఆయన వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మరి ఎందుకు ఐగుప్తు దేశానికి వెళ్ళాడంటే తన హృదయంలో భయమే పడ్డాడు. ఈ కరువుకి భయపడి తన హృదయంలో తనను కాపాడుకోనికి తన పిల్లల్ని తన ఒక బంధువుల్ని లోతు వీళ్ళందరినీ మరి కాపాడడానికి తను ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి వెళ్ళాడో తన హృదయంలో దేవుడు తనతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయాడు. దేవుడు తనతో ఉన్నాడనే విషయము తన హృదయంలో కలిగి లేదు. అందుకే అబ్రహాం తన పద్ధతుల్ని తన మార్గాన్ని ఉపయోగిస్తుంది. మనం కూడా మన జీవితంలో మన మార్గములు పద్ధతులను ఎప్పుడు ఉపయోగిస్తాం? మన హృదయంలో దేవుడు లేనప్పుడు మన ఆలోచనలు మన పద్ధతులు మన మార్గాలను ఉపయోగిస్తాం. ఒకవేళ మన హృదయంలో దేవుడు కలిగి ఉన్నట్టయితే మనం జీవించే జీవితము విధానం పూర్తిగా వేరు. ఒక విషయం స్పష్టంగా చూడొచ్చు. అబ్రహాం ఎందుకు విశ్వాసం లేని వ్యక్తిగా ఉన్నాడంటే అబ్రహాం హృదయంలో దేవుడు మాటలు. ఒకవైపు దేవుడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు అబ్రహాం జీవితంలో, కానీ అబ్రహాం సిద్ధంగా లేడు దేవుడు నమ్మనికి. అబ్రహాం హృదయంలో చాలా సందేహం ఉంది. దేవుడి మీద అపనమ్మిక హృదయం ఉంది. దేవుడు విడిచిపెట్టి రమ్మన్నాడు కానీ ఇక్కడ దేవుడు నిజంగా ఇక్కడ కనపడలేదు అబ్రహాంకి. అబ్రహాం హృదయంలో దేవుడు ఉన్నట్టయితే అబ్రహాం ఆ కరువులో ఉండి దేవుడు సహాయం పొందుకున్నాడు. అందుకే అబ్రహాము తన భార్య కూడా చెప్పాడు. ఎందుకంటే తన భార్య చూసినప్పుడు చాలా అందంగా ఉంది కాబట్టి తన భార్యని ఎవరైనా వివాహం చేసుకుంటారేమో, తన భార్యని ఎవరైనా తీసుకువెళ్తారేమో, తనని చంపివేసి అని చెప్పి తనను కాపాడుకోనికి తన భార్యను కూడా కాపాడడానికి తను ఏం ఆలోచించాడంటే భార్య నా సహోదరాలని చెప్పి అబద్ధం ఆడడం ప్రారంభించాడు. మరి వాస్తవం చెప్పాలంటే పిలిచింది ఎవరు? దేవుడు. మరి పిలిచిన దేవుడు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడు. విశ్వాసము లేకున్నా అబ్రహాముని కాపాడాల్సింది ఎవరంటే దేవుడు. నీకు విషయం చెప్తున్నా వినండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలిచాడు, దేవుడు నడిపిస్తున్నప్పుడు అబ్రహాం హృదయంలో విశ్వాసం లేకున్నా అబ్రహాం హృదయంలో విశ్వాసాన్ని ఇస్తూ బలపరిచే పని ఎవరు చేయాలో దేవుడు చేయాలి. ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఏదైతే తను ఊహించని విధంగా అబ్రహాము తన ఆలోచన వేరుగా ఫరో ఏమైపోయాడండి సహోదరాలు అనేసరికి ఆ ఫరో ఇంకా అబ్రహాంని చాలా బాగా చూసుకోవడం జరిగింది. భార్య అయిన సారా నిమిత్తం. తర్వాత ఎప్పుడైతే వివాహం చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు ఆ ఫరోని
మరి ఇబ్బంది పెట్టి ఆ సమస్యను చేసి తర్వాత ఫరో వెంటనే తిరిగి అబ్రహాం భార్యను అబ్రహాంకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే అబ్రహాం ఆ భార్యను తీసుకున్న తర్వాత ఒక విషయం ఏం చూశాడంటే, నా భార్యని దేవుడు కాపాడాడు. నేను నా భార్యను కాపాడాలనుకున్నా, నేను నా ఆలోచన వెంబడించి దేవుని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చా. కానీ దేవుడు నా పక్షం నుండి నా కోసం ఎంతో సిన్సియర్గా పనిచేయడం జరిగింది. దేవుడు హృదయం ఒక విషయం చూడొచ్చు అబ్రహాము, దేవుడు నాతోడే ఉన్నాడు. నాకు విశ్వాసం లేకున్నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పిలుపుకి లోబడి నేను వచ్చినప్పుడు దేవుడు నాకు విశ్వాసం నేర్పియాల్సిన బాధ్యత, దేవుడు నా హృదయంలో నమ్మకం ఏర్పాల్సిన బాధ్యత అది దేవుడిది. బైబిల్ ఏమంటుందంటే వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు గురించిన మాట వినుట ద్వారా. అబ్రహాం హృదయంలో విశ్వాసం లేదు కాబట్టి అబ్రహాము తన పద్ధతుల్ని ఉపయోగించాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము తన హృదయంలో విశ్వాసం ఏర్పడినట్టయితే అబ్రహాము తన ఎలాంటి పద్ధతుల్ని తన మార్గాల్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడు మన పద్ధతుల్ని మన మార్గాలను ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మన హృదయంలో దేవుడి మీద నమ్మకం లేనప్పుడు అప్పుడు మాత్రమే మన మార్గంలో మన పద్ధతులను ఉపయోగిస్తాం. ఒకవేళ మన హృదయంలో దేవుడి మీద నమ్మకం ఉన్నట్టయితే మన మార్గంలో మన పద్ధతులను ఉపయోగించము. మీరు ఇక్కడ చూసినట్టయితే దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడో మీరు ఆలోచించండి, దేవుడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానం నెరవేర్చేవాడు. ఇది ఎలా అంటే మీ అందరికీ మూవీ గురించి తెలుసు కదండి. మూవీస్ గురించి, మూవీస్లో ఎక్కడైనా చూస్తే హీరో మధ్యలో చనిపోవడం, స్టార్టింగ్ చనిపోవడం జరుగుతుందా? అలా జరిగేది కదండి. చివరి వరకు హీరో బ్రతకడం జరుగుతుంది. అదేవిధంగా స్క్రిప్ట్లో రాసిన వాళ్ళు రైటర్స్ దాని ప్రకారమే మూవీ అంతా కథ అంతా నడిపించబడు. మీరు ఆలోచించండి, దేవుడు మన జీవితంలో మొత్తం నిర్ణయించాడు. మన జీవితంలో విశ్వాసం ఇవ్వనికి, మనం నిజంగా ఆయనను విశ్వసించనికి, ఆయన మాట నెరవేర్చనికి దేవుడు నడిపినకుండా మార్గం ఉంది. కానీ చాలాసార్లు మన సొంత మార్గాన్ని వెంబడిస్తూ దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్న మార్గము, దేవుడు నడిపేలా మార్గము వెళ్ళకుండా మన సొంత మార్గాల్ని మన సొంత ఉద్దేశాలని వెంబడిస్తాం. అందుకే మన దేవుడి పని చూడలేము. ఆ దేవా, మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు కదా, అబ్రాహాంని దేవుడు ఏర్పాటు చేసుకున్న అనేక జనులకు తండ్రిగా. దేవుడు పని దేవుడు ఆల్రెడీ నడిపిస్తున్న మార్గంలో వెళ్తే చాలు అబ్రాహాం అనేక జనులకు తండ్రిగా అవుతాడు. ఎందుకంటే దేవుడు అబ్రాహాంకి విశ్వాసం నేర్పినికి ఆ మార్గంలో నడిపిస్తున్నాడు. కానీ అబ్రాహాం ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అబ్రాహాంకి ఇంకా ఆలస్యం అవుతుంది విశ్వాసం నేర్చుకోవడానికి. మన జీవితంలో ఎప్పుడైతే శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ఆ మార్గంలో వెళ్ళడం నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ దేవుడు మనకి విశ్వాసాన్ని దేవుణ్ణి కలిపినికి నడిపిస్తున్న ప్రదేశము. చాలా మంది ఐగుప్తు దేశానికి వెళ్తున్నట్టు అబ్రాహాము, ఆ విధంగా మనం కూడా పరిస్థితి ఇబ్బంది వచ్చినప్పుడు మన పద్ధతుల్ని మన మార్గాలను ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మన పద్ధతిని మన మార్గాలను ఉపయోగిస్తామో మన దేవుడి పనిని మనం ఎన్నటికీ చూడలేము. ఈరోజు ఒక విషయం ఆలోచించండి. దేవుడు అబ్రాహాంకి వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది? అబ్రాహాందా దేవుడిదా? దేవుడిది. మరి అబ్రాహాంకి వాగ్దానం ఇచ్చినాక అబ్రాహాంతో పాటు సారా ఉన్నారు. అబ్రాహాం సారా ఇద్దరిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడు. అబ్రాహాం అనారోగ్యంగా అయితే అబ్రాహాంని వాగ్దానం నెరవేర్చని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడు. ఆ సారా భార్యని ఎవరైనా తీసుకున్నట్టయితే సారాని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడు. ఇలా మనం చూసినట్టయితే దేవుడు పని. అబ్రాహాం, నువ్వు అనారోగ్యంగా అయినా నీ వాగ్దానం నెరవేర్చాలంటే నువ్వు కాపాడబడాలి. సారా నిన్ను కూడా ఎవరైనా తీసుకెళ్ళినట్టయితే అబ్రాహాం సారా జీవితంలో వాగ్దానం నెరవేర్చాలంటే సారాను కూడా కాపాడాల్సిన బాధ్యత దేవుడిది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వీళ్ళిద్దరి జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి ఆయన చిత్తం నెరవేర్చేంత వరకు ఏ రోగమో ఏ సమస్య ఏది వీరిని ఇబ్బంది చేయదు. కేవలం దేవుడు నడిపిస్తున్న చిత్తంలో దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడుచుకుంటే చాలు. సహోదరులారా, మీ జీవితం గురించి దేవుడు ముందట ఆలోచించండి. ఈరోజు అబ్రాహాంని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు మనం కూడా దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏ క్షణం అయితే ఏ రోజైతే మీరు యేసుక్రీస్తును ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారు ఆ క్షణం నుంచి దేవుడు మనందరి పట్ల ఆయన చిత్తం కలిగి ఉన్నాడు. దేవుడు మన జీవితంలో చిత్తం నెరవేర్చడానికి దేవుడు నడిపిస్తున్న మార్గం ఇది. మీరు కష్టాల్లో శ్రమలో పోతున్నారా? అది మీకెంతో మంచిది. మీరు ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకోనికి మాత్రమే. అబ్రాహాం ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని గుర్తించినప్పుడు అబ్రాహాం తన పద్ధతులు తన మార్గాన్ని విడిచిపెట్టాడు.
చాలామంది వారు యేసయ్యని తెలుసు అనుకుంటారు. కానీ వారి హృదయంలో యేసుక్రీస్తు మీద నిశ్చయిత నమ్మకం లేదు. వారి హృదయంలో అపనమ్మిక హృదయం ఉంది. చాలామంది యేసుక్రీస్తు వారి పాపాలని క్షమించి వేసినా గాని వారి హృదయంలో ఏం నమ్ముతారంటే, యేసయ్య పాపం క్షమించి వేశాడు కరెక్టే. కానీ ఇంకా నా దగ్గర పాపం ఉంది. నేను పాపిని అని చెప్తుంటారు. వాళ్ళు ఎందుకు తెలుసా అండి నేను పాపిని అని చెప్తున్నారు? అదేదో పాపమున్నందుకు పాపి చెప్తున్నారు కాదండి. వారి హృదయంలో దేవుడి మాటలు కలిగి లేనందుకు వాళ్ళు పాపులని చెప్తున్నారు. మీకు ఒక విషయం తెలియజేస్తా. మీరు హాస్పిటల్‌లో వెళ్ళినట్టయితే డాక్టర్స్ ఆపరేషన్ చేయనికి కొన్ని కత్తులు, తర్వాత సిజర్స్ ఇవన్నీ ఉపయోగించనికి ఒక ఆహ్, ట్రేలో పెడతారండి. ట్రేలో పెట్టి ఆపరేషన్‌కి ఉపయోగించక ముందు ఏం చేస్తారంటే, ఆ యొక్క వస్తువులన్నీ తీసుకొని ఒక నీళ్ళలో ఏసి స్టెరిలైజ్ చేస్తారు. ఆ స్టెరిలైజ్ చేయడం ద్వారా వేడి నీళ్ళ ద్వారా ఏమవుతాయంటే, వాటికి ఒకేలా ఏదన్నా జర్మ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే, మన బాడీలో ఆ యొక్క సిజర్స్ అయినా లేదా నైఫ్ అయినా పెట్టకముందు వాళ్ళు జాగ్రత్త స్టెరిలైజ్ చేసిన తర్వాత ఉపయోగిస్తారు. ఎందుకంటే ఏదైనా జేమ్స్ ఉంటే చనిపోని. ఇదే విధంగా ఈరోజు దేవుడి మాటలు మీలో ఉన్నట్టయితే, ఆ దేవుడి మాటలు ఏం చేస్తాయి? ఒకవేళ మీ హృదయంలో పాపం ఉందని అనిపించినప్పుడు దేవుడి మాటలు ఆ పాపంని కడిగి వేసే పని చేస్తది. ఏ విధంగా అయితే ఆ నీళ్లు వేడి చేయడం ద్వారా ఆ క్రిములు చనిపోతున్నాయి. అదే విధంగా దేవుడి మాటలు కలిగి ఉన్నప్పుడు మీలో పాపం ఉంది, మీరు పాపి పాపి అన్నప్పుడు యేసయ్య నా పాపం కడిగి వేశాడు. యేసయ్య నా పాపం నుంచి విడుదల చేశాడు. యేసయ్య నన్ను పరిశుద్ధం చేశాడు. యేసయ్య నన్ను నీతిమంతుడు చేశాడు. ఈ విశ్వాసం కలిగి మీరు ఉండగలుగుతారు. ఆమేన్. యెస్. ఈ విశ్వాసం మీరందరూ కలిగి ఉండగలుగుతారు. ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించండి. దేవుడు ఒక హృదయం ఏంటి? దేవుడు ఒక ఉద్దేశం ఏంటి? దేవుడు మన పట్ల ఎలాంటి హృదయం, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? నిజంగా మనం ఎప్పుడైతే ఆలోచించినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన మన జీవితంలో పనిచేయాలనుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది ఈ దేవుడి మాటలు కలిగి లేకుండా వారు ఆత్మీయ జీవితం జీవిస్తున్నారు కాబట్టి వారు చాలా సులభంగా చెప్తున్నారు మేము పాపులమండి అంటారు. వాళ్ళు యేసుని నమ్ముకున్న పాపులు. ఎందుకంటే బైబిల్‌లో ఉన్న దేవుడి వాక్యం కలిగి లేరు. ఇదిగో లోక పాపాలను మోసుకువెళ్తున్న దేవుడు గొర్రెపిల్ల. ఆ ఒక్క వాక్యం ఉన్న నా పాపం ఉందని చెప్పరు. నా పాపము దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దేవుడు గొర్రెపిల్ల తీసుకెళ్ళిందని. ఒక్క అర్పణ ద్వారా పరిశుద్ధపరిచిన వారిని సదాకాలం వరకు సంపూర్ణులుగా చేసింది. యేసుక్రీస్తు రక్తము నా పాపం నుంచి కడిగివేసి నన్ను సంపూర్ణంగా చేసిందని నమ్ముతారు. ఇలా మనం బైబిల్‌లో చూసినప్పుడు దేవుడు ఇచ్చిన మాటని ఎప్పుడు నెరవేర్చకుండా ఉండడండి. మీరు ఆలోచించండి. దేవుడు అబ్రహాంని అర్పణ అడిగాడు. ఎప్పుడైతే అబ్రహాంని అర్పణ అడిగినప్పుడు అబ్రాహాము అర్పణ ఇవ్వనీకి సందేహించలేదు. ఎందుకంటే అబ్రాహాం హృదయంలో విశ్వాసం ఏర్పడ్డది. ఏమని విశ్వాసం? దేవుడు నాకు వాగ్దానాన్ని నెరవేర్చాలనంటే ఇస్సాకు ద్వారా నెరవేర్చాలి. ఎందుకంటే ఈ వాగ్దానం కంటిన్యూ అవ్వాల్సింది ఎలా? అబ్రాహాం, సారా, ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకుని రక్షించాల్సిన బాధ్యత, ఇస్సాకుని నిజంగా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. ఇస్సాకు పూర్తిగా దహనమైపోయినా మరలా ఇస్సాకుని బ్రతికించాల్సిన దేవుడిది. ఇది నాది కాదు. ఎందుకంటే వాగ్దానం నెరవేర్చడానికి ఎవరు పనిచేశాడు? అబ్రాహాము వయసు అయిపోయినా, వృద్ధుడైనా, సారా మృతతుల్యం అయిపోయిన శరీరము తను వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు పనిచేశాడు. అలాంటి దేవుడు ఎప్పుడైతే ఇస్సాకుని అర్పణ అడిగినప్పుడు 100 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇస్సాకుని పొందుకున్న తర్వాత దేవుడు ఎప్పుడైతే అర్పణ అడిగాడో ఆ సమయంలో అర్పణ ఇవ్వనీకి సందేహించలేదు. యెహోవా ఈరే అన్నిటిని ఆయనే చూసుకుంటాడని చెప్పాడు. ఆయన హృదయంలో ఎవరి మీద నమ్మకం ఉందంటే దేవుడి మీద నమ్మకం. ఈ వాగ్దానం ఇచ్చింది దేవుడు, వాగ్దానం నెరవేర్చాల్సిన దేవుడు, వాగ్దానాన్ని కాపాడాల్సిన దేవుడు, నా కుమారుని కాపాడాల్సిన దేవుడు. ఆ హృదయంతో అబ్రాహాము ఏ మాత్రం సందేహించకుండా కుమారుని అర్పణ ఇవ్వనికి కూడా తను నిర్ణయించబడ్డాడు. నిజంగా నేను ఆలోచించినప్పుడు అబ్రాహాం విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి మాటలు కలిగి ఉన్నప్పుడు ఆయన అర్పణ ఈయనకి కూడా సందేహించలేదు. ఎందుకంటే ఒకవేళ నా కుమారుడు బూడిదైపోయినా, నా కుమారుడు 2 ముక్కలైనా మరలా నా కుమారుని బ్రతికించాల్సిన బాధ్యత అది దేవుడిది. దేవుడి పని. ఆమేన్. అది దేవుడి పని. ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించండి. దేవుడిని నమ్మిన తర్వాత దేవుడు మన జీవితంలో పని చేయకపోతే దేవుడి మీద నమ్మకం కోల్పోతామా లేదా? మీరు ఆలోచించండి. మనం దేవుడి మాటలు మాత్రమే నమ్మినట్టయితే దేవుడు పని చేయకపోతే మనం దేవుడి మాటల మీద నమ్మకం కోల్పోతాం కదా! కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. అందుకే వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదండి. దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడడండి. దేవుడు ఒకవేళ మాట ఇచ్చినట్టయితే మాట నెరవేరుస్తాడు. దేవుడు అబ్రహాం జీవితంలో నేను అనేక జనులకు తండ్రిగా చేస్తా అంటే దేవుడు చేస్తున్నాడు.
దేవుడు నేను గొప్ప జనముగా చేస్తానంటే దేవుడు చేసే పని అది. పేతురు నేనే మనుషులు బట్టి జాలంగా చేస్తానంటే దేవుడు చేసే పని. దావీదుని ఇజ్రాయెల్ దేశం రాజుగా చేస్తానంటే దేవుడు చేసే పని. యోసేపుని నేను గవర్నర్ చేస్తానంటే దేవుడు చేసే. దేవుడు ఎప్పుడు ఇచ్చిన మాట తప్పలేదు. మీరు చూస్తే దేవుడు చెప్పిన మాట ఎలా ఉందో ఆ విధంగా దేవుడు నెరవేర్చే విధంగా చేశాడు. ఎందుకంటే ఆ విధంగా దేవుడి మాటలు నమ్మడం ద్వారా మన హృదయంలో విశ్వాసం ఏర్పడుతుంది. అందుకే వీళ్ళందరి జీవితాలు చూస్తున్నాం, ఎక్కడైనా దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చలేదు, దేవుడు చెప్పాడు తర్వాత దేవుడు దాన్ని వెంబడించలేకపోయాడు, అంటే దేవుడు ఆ పని నెరవేర్చలేపాడు, అలా ఏం లేదండి. అబ్రాహాంని ఏర్పాటు చేసుకున్నాక అబ్రాహాం హృదయంలో విశ్వాసం లేకున్నా అబ్రాహాం హృదయంలో విశ్వాసాన్ని ఏర్పాటు చేసి అబ్రహాము అని నమ్మే విధంగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. సారాయిని సారా అని నమ్మే విధంగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. అనేక జనులకు తండ్రిగా నమ్మే విధంగా చేయాల్సిన బాధ్యత దేవుడిది. అనేక జనులకు తల్లిగా సారాను కూడా నమ్మే విధంగా చేయాల్సిన పని కూడా దేవుడు. అంటే ఇక్కడ మొత్తం చూసినట్టయితే దేవుడు చేయాల్సిన పని ఇవన్నీ. ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించండి. దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం, నేను నిన్ను అనేక జనులకు తండ్రిగా చేస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నీ నామాన్ని గొప్పగా చేస్తాను. ఎప్పుడైతే నిజంగా మీరు చూస్తే దేవుడు పని చేస్తానంటారు. ఈరోజు ఎవరు మన పాపని కడిగి వేయనికి వచ్చారు? ఎవరు మనం పరిశుద్ధులు చేయనికి లోకానికి వచ్చారు? ఎవరు మన నీతిమంతులు చేయనికి లోకానికి వచ్చారు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మాటలు కలిగి ఉన్నట్టయితే మీరు పాపులు అని చెప్పారు, మీరు నీతిమంతులు పరిశుద్ధులు అని చెప్తారు. ఆ యేసుక్రీస్తు కలిగి లేనప్పుడు నేను పాపిని 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 అని సెలవిస్తుంటారు. నిజంగా మీరు పాపులా? మీరు నీతిమంతులా? మీరు పరిశుద్ధులా? మీరెవరు? ఈరోజు మీరు పాపం చేసినందుకు పాపులు అవుతున్నారా? మీరు తప్పు చేసినందుకు మీరు తప్పైన వ్యక్తి? నిజంగా మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ద్వారా రక్తం చిందించి మన పాపం పూర్తిగా కడిగివేయకుండా దేవుడు రేపు చేసే పాపం, ఎల్లుండి చేసే పాపం ఉంచినట్టయితే నిజంగా మనం యేసుక్రీస్తు కొద్ది కాలం వరకే మనకి పాపం నుంచి విడుదల చేశాడని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదండి. మన పాపము నుంచి శాశ్వత కాలం వరకు తొలగించి ఆయన మన హృదయంలో ఈ కొత్త నిబంధన స్థాపించారు. ఆ దేవుడు మాటలు స్థాపించి వారి యొక్క పాపం అతిక్రమణ ఎన్నటికీ నేను జ్ఞాపకం ఉంచుకోనని చెప్పి ప్రభువు చెప్పుచున్నాడని ఆ మాటలు మన హృదయంలో స్థాపించాడు. ఈరోజు ఒక విషయం మీరు ఆలోచించండి. విశ్వాసం మీ హృదయం ఉన్నట్టయితే మీ జీవితాన్ని బ్రతికించబడుతుంది. చాలామంది విశ్వాసం లేకుండా వాళ్ళ ఆత్మీయ జీవితం చేస్తున్నారు. చాలామంది వాళ్ళు దేవుడి మాటలు నమ్మకుండా జీవిస్తున్నారు. అందుకే వాళ్ళ హృదయంలో నమ్మకం లేదు. ఆ దేవుడు పని చేస్తాడా, పని చేయడా, దేవుడు సాయం చేస్తాడా లేదా, దేవుడు తోడే ఉన్నాడా, చాలాసార్లు వాళ్ళు సందేహిస్తున్నారు. ఏమంటే ఈరోజు మీరు ఒక విషయం ఆలోచించండి. ఈరోజు నిజంగా ఈ ఆదికాండం పుస్తకం ద్వారా దేవుడు అబ్రహాం జీవితంలో పనిచేసినట్టు నా జీవితంలో పనిచేయాలనుకుంటున్నాను. దేవుడు నన్ను గొప్ప జనంగా చేయాలనుకుంటున్నాను. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే పని ఆయన చేశాడు. దేవుడు కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పినట్టయితే మన పాపాలు శాశ్వత కాలం వరకు క్షమించాల్సిన పని దేవుడిది. ఈ ప్రశస్తమైన పాప క్షమాపణ చేయాల్సిన పని అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళకి ఇవ్వలేదు. ఈ పని పాపము నుంచి విడుదల చేసే పని యేసుక్రీస్తుకు అప్పగించాడు. ఈరోజు మనం యేసుక్రీస్తు నమ్మినట్టయితే మనం అబ్రహాము సంబంధించిన వారుగా అవుతాం, అబ్రహాం వారసులు అవుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరి నుంచి వచ్చాడో మీరు చూస్తే అబ్రహాం వంశం నుంచి యేసుక్రీస్తు అనేది లోకంలో జన్మించాడు. అబ్రహాం కలిగిన ఆశీర్వాదం మనం కూడా కలిగి ఉండగలుగుతాం. మనమంతా ఈ తరంలో అబ్రహాం లాంటిది. అబ్రహాం జీవితంలో దేవుడు ఎలా పనిచేస్తాడో మన జీవితంలో దేవుడు ఎలా పనిచేయనుకోడు. అబ్రహాం ద్వారా దేవుడు ఎలా అనేకుల్ని రక్షించాడో దేవుడు మన ద్వారా కూడా అనేకుల్ని రక్షించాడు. అబ్రహాం జీవితం ద్వారా దేవుడు ఎలా దేవుడి చిత్తాన్ని స్థాపించారో యేసుక్రీస్తుని స్థాపించిన వాళ్ళంతా అబ్రహాం వాళ్ళు. వీళ్ళందరి జీవితంలో దేవుడి చిత్తాన్ని స్థాపించి వీరి ద్వారా అనేకుల్ని రక్షించడానికి, అనేక మంది పిల్లల్ని చేయనికి దేవుడు మన జీవితంలో గొప్ప ప్రణాళిక ఆయన చిత్తం కలిగి ఉన్నాడు. ఈరోజు నేను ఒక విషయం మీకు తెలియచాలనుకుంటున్నాను. మీరు దేవుడి హృదయం ఎలా ఉందో అలా నమ్మండి. దేవుడి మాటలు మీ హృదయంలో ప్రవేశిస్తే మీరు పరిశుద్ధులు అవుతారు. దేవుడి మాటలు మీ హృదయంలో నమ్మినట్టయితే మీరు నీతిమంతులు అవుతారు. ఈ మాటలు ఎలా ఉన్నాయి అలా నమ్మి మీరు దేవుడి నుంచి నిజమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇంతవరకు చెప్పాలనుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడు యేసయ్య, ప్రభా నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. మరోసారి తండ్రి ఆదికాండం 12వ అధ్యాయం ద్వారా మరి ఐగుప్తు దేశానికి అబ్రహాం ఎందుకు వెళ్ళాడు, అబ్రహాం మీరు ఆశీర్వాదం ఇచ్చిన కారణం ఏంటి, దేవా మీరు గొప్ప ప్రణాళిక చిత్తం ఎలా కలిగి ఉన్నారో అబ్రహాం జీవితం ద్వారా మాకు కూడా కళ్ళని తెరిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. మాకు యేసయ్యనిచ్చింది
మా జీవితంలో మీ చిత్తం నెరవేర్చాలనుకుంటున్నాం. మా ద్వారా అనేకుల్ని రక్షించాలనుకుంటున్నాం. అబ్రహాం జీవితంలో ఎలా అయితే మీ చిత్తం కలిగి ఉండి, మీ ప్రణాళిక కలిగి ఉండి ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారో, అదేవిధంగా ఆయన కానాను దేశం నడిపినకు ఉద్దేశము నిజంగా మేము చూడడం జరిగింది. ప్రభా, మీ చిత్తం నెరవేర్చడానికి నడిపిస్తున్నాం. ఈరోజు మా జీవితంలో కూడా యేసుక్రీస్తుని మాకు అనుగ్రహించి, మా యేసుక్రీస్తు ద్వారా మా పాపాలని కడిగివేసి, యేసయ్య ద్వారా మనం పరిశుద్ధులు నీతిమంతులు చేసి, మా ద్వారా అనేకుల్ని రక్షించాలని మీరు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. యేసయ్య మరోసారి తండ్రి, మరి ఆదికాండం పుస్తకం ద్వారా వాక్యం విన్నవారు వారి హృదయంలో దేవుడి మాటలు ఎలా ఉన్నాయి అలా స్థాపించుకొని సహాయం దయచేయమని అడుగుచు. ఎక్కడైతే చీకటి నిరాకారం ఉందో, దేవుడి మాటలు ప్రకటించినప్పుడు అక్కడ వెలుగు ఉండడం జరిగింది. ఎప్పుడైతే దేవుడి మాటలు ప్రకటించినప్పుడు అక్కడ వృక్షఫలం ఫలించడం జరిగింది. అదే విధంగా దేవుడి మాటలు మనిషి హృదయంలో స్థాపించబడినప్పుడు వారి హృదయంలో పాపం ఏమాత్రం ఉండదు. ప్రతి పాపము ఆ ఒక వాక్యము ద్వారా, యేసు రక్తము శరీరం ద్వారా కడిగిపోబడుతుందని ఆ విశ్వాసం కలిగి ఉండడానికి సహాయాన్ని, కృపను అనుగ్రహించమని అడగచ్చు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.